గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ కి ఎలా చేస్తే బాగుంటుందని ఒక స్పెషల్ ఫోకస్ ఇవ్వడం జరిగింది. అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ లో కూడా మహిళలను కూడా ఒక వ్యాపారవేత్త కింద కన్వర్ట్ చేయడానికి కూడా వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి మహిళలు ఏ లైవ్లీహుడ్ చేస్తున్నారు, ఆ లైవ్లీహుడ్ ని ఎలాగ మనం వాళ్ళకి ఇన్కమ్ లెవెల్ పెంచే దశగా గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ చేయాలి. అలాగే లైవ్లీహుడ్స్ లో కూడా ఎన్ఆర్ఎల్ఎం క్లస్టర్స్ కూడా ఉంటాయి. ఎన్ఆర్ఎల్ఎం క్లస్టర్స్ కూడా ఈ రోజు మన రాష్ట్రంలో మన కేంద్ర మంత్రివర్యులు పెంసాని చంద్రశేఖర్ గారు కూడా ఒక 7 క్లస్టర్స్ మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఆ 7 క్లస్టర్స్ కూడా ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ నుంచి గ్రౌండ్ అవుతాయి. సో అలాగే భవిష్యత్ కాలంలో ఎన్ఆర్ఎల్ఎం కూడా ఎటువంటి క్లస్టర్స్ ఇవ్వాలి అనే దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈరోజు మనకి కోకోనట్ క్లస్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్టేట్ నుంచి కూడా ఎన్ఆర్ఎల్ఎం నుంచి ఎటువంటి కోకోనట్ క్లస్టర్స్ ఇవ్వచ్చా, క్లాయిడ్ క్లస్టర్స్ ఇవ్వచ్చా. సో ఈ క్లస్టర్ అప్రోచ్ వల్ల ఈ క్లస్టర్ లో లేటెస్ట్ మెషినరీస్ ఇన్వెస్ట్ చేస్తూ ఏదైనా స్మాల్ ఇండస్ట్రీ ఉంటే ఈ క్లస్టర్ ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ లో జాబ్ వర్క్ చేయించుకొని ఆ జాబ్ వర్క్ లో వచ్చినటువంటి ప్రొడ్యూస్ ని మార్కెట్ లో తీసుకెళ్ళగలుగుతారు.